గత లోకల్ బాడీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని కడప ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. కానీ తాము అలా చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నామని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తాము దౌర్జన్యానికి పాల్పడితే ఇన్ని నామినేషన్లు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లే ర్యాలీలు చేస్తూ ఘర్షణలకు దిగుతున్నారంటున్న మంత్రి సవితతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రధానంగా ఒంటిమిట్ట పులివెందుల జరుగుతున్నటువంటి జెడ్పీసీ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు ఓరావరిగా ప్రచారం సాగిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గం సంబంధించి జరుగుతున్నటువంటి జెడ్పీ ఎన్నికలకు ఏ విధంగా ప్రచారము మరి సబితా ఇన్ఛార్జి గారు జిల్లా ఇన్ఛార్జి గారు ఉన్నారు, ఏ విధంగా ప్రజల నుంచి స్పందన ఉంది, ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నారో ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది, మరి అక్కడ నుంచి ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది? నేను కూడా ప్రచారాలకు వెళ్ళానండి. మరి అభ్యర్థి కావచ్చు, మిగతా నాయకులు, మరి ఆదినారాయణ రెడ్డి గారు, వాసు గారు అందరం ఉమ్మడిగా మేము ప్రచారాలు కూడా జరిగాయి. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల ఏదైతే సూపర్ 6 పథకాలు కావచ్చు, చెప్పనివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మరి అభివృద్ధికి సహకరిస్తామనే విషయాన్ని కూడా పబ్లిక్ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ కుటుంబానికి చాలా 50 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గాన్ని శాసిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీకి గెలుచుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మేము తెలియజేసేది ఏమంటే, మేము 1924లో పులివెందుల ఎమ్మెల్యే గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అంతేకాకుండా మరి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, మరి మేము ఆ రోజే గెలిచినట్లే. ఈరోజు ప్రత్యేకంగా జిల్లా మరి జెడ్పీటీసీ ఎన్నికల కోసం కాదు, ఎన్ని బై ఎలక్షన్స్ వచ్చాయి, పోటీ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓట్లు అడుగుతున్నాం. మేము ఎవరి మీద దౌర్జన్యాలకు వెళ్ళలేదు. మరి గతంలో 5 ఏళ్లలో చూసుకుంటే లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా ఇనామినేట్ చేశారో మనం చూసాం, ఏకగ్రీవం చేశారో చూసాం. మరి బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళని బెదిరించడం, కొట్టడం, చంపుతామనడం, మరి బీఫారాలు చింపేయడం మనమంతా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. మేము ఎక్కడ అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడుగుతున్నాం. ఓటు అభివృద్ధికి సహకరించండి. ఇప్పుడు అభివృద్ధి చేసాం, ఇంకా చేయబోతున్నాం. మేమేం పులివెందులనేమి అభివృద్ధికి, పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రాకపోయినా, డిఆర్సీ మీటింగ్కి రాకపోయినా, పులివెందుల గురించి డిస్కషన్ చేయకపోయినా మేము పులివెందుల అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతోంది. మేము ఎక్కడ లాస్ట్ గవర్నమెంట్లో మరి ఎక్కడైతే టీడీపీ కార్యకర్తలు ఉన్న వాళ్ళు అర్హులైన పెన్షన్లు తీసేశారు, వాళ్ళపైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు. మేము ఎక్కడ కక్షసాధింపు చర్యలు చేయలేదు. ఖచ్చితంగా మేము పులివెందుల జెడ్పీటీసీ కూడా గెలవబోతున్నాం. వాళ్ళు ఒకటే వైసీపీ వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, పోలీసులను అడ్డు పెట్టుకొని దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంగా జరిగితే గెలిచేది మేమే కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా మేము ఎన్నికలకి వెళ్ళాలనుకుంటే ఇన్ని నామినేషన్లు పడేటివా? గతంలో నామినేషన్లు పడ్డాయా చెప్పండి? ఈరోజు ఇండిపెండెంట్ వేశారు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేశారు, టీడీపీ వేశారు, ఎన్డీఏ వేశాం. మరి ప్రజాస్వామ్యానికి ఇది ఒక నిదర్శనం కాదా? మేము పోలీసులను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ అడ్డం పెట్టుకోవాలంటే నామినేషన్లే వేయలేము. మా ముఖ్యమంత్రి గారు అలా లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఓటు అడిగి ఓటు వేయించుకోవాలి. మా నాయకుడు అలా లేరు, మాకు అది నేర్పలేదు. మరి గతంలో వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారంటే ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితి, వాళ్ళు ఓడిపోతామని క్లారిటీగా అర్థమైపోయి ర్యాలీలు చేయటం ఏంటి, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ పోలీసులకినో వైసీపీకి పోటీ జరుగుతుందనడం, ఇవన్నీ చీప్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ పార్టీ అయిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఉనికి కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వైసీపీ పార్టీకి ముందు నుంచి అలవాటు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా ఏం మాట్లాడుతున్నారు? రెచ్చగొడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, పోలీసులు బట్టలు ఊడగొట్టి కొడతామంటున్నారు, అధికారులు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి కొడతామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే రెచ్చగొట్టి భయభ్రాంతులు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ పార్టీ పరిస్థితి అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోయి ఈరోజు పోయి వాళ్ళంతకు వాళ్ళే ఈరోజు నేను గవర్నర్ గారు ఏంటండి గవర్నర్ గారు కలవటం 5 ఏళ్ళు ఏమైంది? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు.
ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుందన్న విషయం వాళ్ళకి అర్థమయ్యే ఈరోజు చీప్ పాలిటిక్స్ తెస్తున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ఈ రెండు జెడ్పీటీసీ జరిగి టీడీపీకి చంద్రబాబు నాయుడు బహుమానం ఇవ్వబోతున్నారు. ప్రజలే ఇవ్వబోతున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటిది. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజలే బహుమానం ఇవ్వబోతున్నారు. టీడీపీకి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పట్టం కట్టబోతున్నారని కూడా సవిత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.